హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో జనరల్గా అందరూ కూడా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఎఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఎందుకు మీ లైఫ్లో వద్దనుకున్నవే జరుగుతున్నాయి అన్న విషయాల గురించి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుందాము, జీవితంలో ఉన్న సమస్యలు ఏదైనా సరే చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు అనే నమ్మకం కనుక మీకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే కొత్త వాళ్ళు లేదా పాత వాళ్ళు ఇంకా గనక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మీకు చాలాసార్లు అనిపించే ఉంటుంది మీ లైఫ్లో, ఎందుకు నా లైఫ్లో నేను వద్దనుకున్నవే మళ్ళీ మళ్ళీ అవే జరుగుతున్నాయి, ఇష్టం లేని సంఘటనలే మళ్ళీ ఎందుకు అలా రిపీట్ అవుతున్నాయి, డబ్బు గురించి అలా బాధపడుతూనే ఉన్నాను, ఇంకా నా లైఫ్ అంతా ఎందుకు ఇలాగే ఉంది, డబ్బు గురించి పరిగెడుతూనే ఎందుకు ఉన్నాను. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఎలాగైతే ఉండకూడదు అని అనుకుంటున్నారో అలాగే ఎందుకు ఉంటున్నారు, ఏమిటి నాకు ఈ పరిస్థితి అని చాలాసార్లు మీకు అనిపించే ఉంటుంది. అలా గనక అనిపిస్తే ఈ వీడియో మీకోసమే, చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎందుకు అలా జరుగుతుంది అంటే అందరూ ఏంటంటే మేనిఫెస్టేషన్ చేస్తూనే ఉంటారు, మేనిఫెస్టేషన్ అవుతూనే ఉంటుంది. మీకు కావలసిన దాని వైపు, మీ కోరికల వైపు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. కానీ మీ పాత అలవాట్లు అంటే మీ ఓల్డ్ ప్యాటర్న్స్ అలాగే ఉంటాయి. అంటే మీ పాత అలవాట్లు మార్చుకోనంత వరకు, మీ ఓల్డ్ ప్యాటర్న్స్ అలాగే ఉన్నంత వరకు మీ మేనిఫెస్టేషన్ అనేది కరెక్ట్గా అవ్వదు. అందుకే మీ గతం ఎలాగుందో అలాగే ఫ్యూచర్ కూడా అలాగే లైఫ్లో జరుగుతూనే ఉంటుంది, ఒక లూప్ లాగా. అంటే పాత అలవాట్లు మార్చుకోవాలి, పాత ప్యాటర్న్స్ని రిమూవ్ చేయాలి. మీరు ఇంకా అదే పాత అలవాట్లని, అదే పాత ఆలోచనల్ని కంటిన్యూగా అలాగే ఆలోచిస్తూ ఉంటే మీ మెదడు అది చాలా సాధారణంగా తీసుకొని మళ్ళీ అలాంటి సమస్యలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇది 100% వాస్తవం. అందులో కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే చూడండి, మనం సాధారణంగా మనం దేని వైపు అయితే ఫోకస్ చేస్తామో అదే లైఫ్లోకి వస్తుంది అని అంటాం కదా. మరి చాలామంది ఫీల్ అయ్యే ఫీలింగ్స్ ఎలాగుంటాయంటే, అందరూ నన్ను మోసం చేస్తున్నారు, అందరూ అవసరానికి నన్ను వాడుకొని వదిలేస్తున్నారు. చూడండి, ఇలాంటి విషయాలు చాలాసార్లు మీరు ఆలోచించే ఉంటారు. నేను ఎప్పుడు తప్పుడు నిర్ణయాలే తీసుకుంటాను, నేను అన్ని విషయాలలోని ఫెయిల్ అవుతాను, నా దగ్గర ఎప్పుడూ డబ్బు ఉండదు అని. ఇవే ఓల్డ్ ప్యాటర్న్స్. గుర్తుపెట్టుకోండి, అందరూ మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేస్తారు, అందరూ మిమ్మల్ని ఎప్పుడూ వాడుకొని వదిలేస్తారు, అవసరానికి మాత్రమే వస్తారు అని మీరు అదే అదే ఆలోచిస్తూ ఉంటే మీ లైఫ్లోకి అలాంటి వ్యక్తులే పరిచయం అవుతారు. ఎప్పుడు నేను ఫెయిల్ అవుతాను అంటే మీ లైఫ్లో ఎప్పుడు ఫెయిల్యూరే చూస్తారు. డబ్బు గురించి కూడా అవే ఆలోచిస్తూ ఉంటే అలాగే డబ్బు సమస్యలు కూడా వస్తాయి. అంటే సింపుల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏవైతే ఆలోచిస్తారో, మీరు ఏవైతే ఫీల్ అవుతారో అవే మీ లైఫ్లోకి వస్తాయి, అవే మీ లైఫ్లో రిపీట్ అవుతాయి అన్న విషయాన్ని గుర్తించాలి. మరి ఓల్డ్ ప్యాటర్న్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ అంటే కేవలం ఆలోచిస్తే సరిపోతుందా అంటే కాదు కదా, దానికి తగ్గట్టు యాక్షన్ కూడా ఉండాలి కదా. దానికి ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మీరు వెయిట్ తగ్గాలి అని అనుకుంటారు, ఏదో జిమ్లో జాయిన్ అవుతారు. జిమ్లో జాయిన్ అయిన తర్వాత రోజు గంటో గంటన్నర కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు. దానికోసం ఎఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తారు, యాక్షన్ కూడా తీసుకుందామని జిమ్లో జాయిన్ అవుతారు. కానీ పాత అలవాట్లు అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంత మార్చుకోవాలి. కానీ పాత అలవాట్లు అలాగే ఉంచి ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకుండా ఉంటే జిమ్కి వెళ్ళి ఆ వర్కౌట్ చేసిన రిజల్ట్ నిజంగా 100% వస్తుందా అంటే కాదు కదా. మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పాత అలవాట్లను కూడా కొంత మార్చుకోవాలి. అంటే ఓల్డ్ ప్యాటర్న్స్ అలాగే ఉంటే ప్రెజెంట్ చేస్తున్న మేనిఫెస్టేషన్, ప్రెజెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్గా పని చెయ్యవు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకే ఒక విషయం ఎప్పుడు చెప్తా, FTBA అంటే ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్, యాక్షన్. అంటే మీ ఫీలింగ్స్ దేనిపైన ఉన్నాయి, మీ థాట్స్ దేనివైపు ఆలోచిస్తున్నాయి, మీ బిలీఫ్స్ అంటే మీ నమ్మకాలు ఎట్లా ఉన్నాయి, అలాగే
ఆ కోరిక వైపు మీ యాక్షన్ ఎట్లా ఉంది? చాలా ఇంపార్టెంట్. FTBA ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్, యాక్షన్. ఫీలింగ్స్ కరెక్ట్‌గా ఉండాలి. మీ థాట్స్ అనేవి అంటే మీ ఆలోచనలనేవి కరెక్ట్‌గా మీకు కావలసిన దాని వైపు పెట్టాలి. మీ బిలీఫ్ నెరవేరుతుంది అనే నమ్మకం ఉండాలి. అలాగే దానికి తగ్గట్టు యాక్షన్ అని పెట్టుకుంటూ కరెక్ట్‌గా మీ ఓల్డ్ ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోండి. గతంలో ఉన్నట్టే మళ్ళీ ఎప్పుడు కూడా అలాగే ఆలోచిస్తూ, అలాంటి పనులే చేస్తూ ఉంటే మీరు కొత్తగా ఎలా మారుతారు అన్న విషయంను మాత్రం క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఓల్డ్ ప్యాటర్న్స్ మారాలి. ఓల్డ్ ప్యాటర్న్స్ మారితేనే కొత్త నువ్వు కనిపిస్తారు. అంటే కొత్తగా మారడం అనేది సాధ్యమవుతుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే మీ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని మార్చుకుంటూ మీకు కావలసిన దాని వైపు అవేర్‌నెస్ కరెక్ట్‌గా గనక ఉంటే అందరూ మంచి వ్యక్తులే నాకు పరిచయం అవుతారు. జీవితం అద్భుతం. నేను ఉన్నత శిఖరాలని అందుకోగలను. నేను డబ్బుని చాలా ఈజీగా ఆకర్షించగలను అనే ఫీలింగ్‌తో మీరు ఉంటే, అనే ఆలోచనలు కంటిన్యూగా మీరు మెయింటైన్ చేయగలిగితే, మీ లైఫ్‌లోకి కొత్త వ్యక్తులొస్తారు. ఆ వ్యక్తులు మీకు ఉపయోగపడేటట్టు ఉంటారు. ఇది 100% వాస్తవం. మీరు నెగెటివ్‌గా ఆలోచించినంత వరకు అవే రిపీట్ అవుతాయి. అంటే మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ యాక్షన్స్ మార్చండి. మార్చారా? జీవితం అద్భుతం. అందుకే మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్‌గా చెయ్యాలి. ఇది మార్చనంత వరకు అంటే మీ ఓల్డ్ ప్యాటర్న్స్ మార్చనంత వరకు మీ లైఫ్‌లో మీరు వద్దనుకున్నవే జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా మీకే అనిపిస్తుంటుంది. అదేంటి లైఫ్‌లో నేను ఏదైతే వద్దంటున్నానో అదే జరుగుతుంది అని. కాబట్టి మార్చండి. ఓల్డ్ ప్యాటర్న్స్ మార్చండి. జీవితం అద్భుతం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.